అందరికీ నమస్కారం. ఈరోజు 5 కోట్ల ఆంధ్రుల కళల రాజధాని అమరావతి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈరోజు అసెంబ్లీ తీర్మానం జరగడం దేశంలో ప్రపంచంలో ఎక్కడున్న తెలుగువారికి ఒక స్ఫూర్తినిచ్చింది, ఒక ధైర్యాన్ని ఇచ్చింది, ఒక భరోసానిచ్చింది. రైతుల త్యాగానికి ప్రతీకరించిన అమరావతి ఈరోజు అసెంబ్లీ తీర్మానం ఒక 4 అక్షరాలు కాదు, తెలుగువాడు మనోభావాలకి అద్దం పెట్టే తీర్మానం ఇది. ఎంతోమంది ఈ రాజధాని అమరావతి జరగాలని పోరాటాలు చేశారు. ముఖ్యంగా రైతులు పోరాటం చేశారు. వారి త్యాగాలకి ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా రాజధాని ఉండాలని కలలు కన్నారో అది నెరవేరబోయింది. ఈరోజు 5 కోట్ల ఆంధ్రులు మొన్న ఎన్నికల ఫలితాలు అమరావతిలోనే మన రాజధాని కావాలి, అమరావతి రాజధాని కావాలని బ్రహ్మాండమైన తీర్పిచ్చి మనాటి వ్యక్తులు చట్టసభలో పంపించిన క్షణం అది. అలాంటిది ఈరోజు ప్రత్యక్షంగా ఈరోజు ఈ ప్రాంగణం రావడానికి కూడా ఒక ఎమోషనల్గా మేము రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ రోజు దుర్మార్గమైన పరిపాలనలో 3 రాజధానులు 3 ముక్కలాటలాడి ప్రజా జీవనాన్ని స్తంభించి రైతుల త్యాగాలను కూడా ప్రతిఫలం లేకుండా ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో ఉత్తరాంధ్ర పర్యటన వచ్చిన అమరావతి రైతుల్ని ఇప్పుడే మేము కలుస్తుంటే వారు చెప్తున్నారు, ఆ రోజు మేము దగ్గరుండి అరసవీల్ దర్శనాలు చేయించి వారికి వారి రైతులందరికీ కూడా అండగా ఉండి మేమున్నాం, ఉత్తరాంధ్ర నుంచి మేమందరూ మధ్యస్థానమని చెప్పేసి ఉత్తరాంధ్ర వచ్చేటప్పుడు వాళ్ళ స్వాగతం పలికి వాళ్ళ వెంటుండి వారందరికి కూడా మా సతీ సమేతంగా మేము వారికి పొందూరు ఖాదీ బట్టలు కూడా పెట్టి వారందరూ కూడా స్వాగతం పలికిన సందర్భాలు గుర్తుకొచ్చాయి. ఎందుకంటే ఆ రోజు అదే సమయంలో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళం కానీ ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళం కానీ అందరం కూడా చెప్పాం, మేము అమరావతి రాజధాని మద్దతు తెలుపుతున్నాను ఉత్తరాంధ్ర బిడ్డగా మేము చెప్పినప్పుడు అక్కడ ప్రజానీకం హర్షించి గౌరవించి మాకు అమరావతి రాజధాని ఉండాలని చెప్పేసి మాకు మొన్న ఎన్నికల్లో బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చారు. ఎక్కడ లేని మెజార్టీ కూడా, గతంలో ఇప్పుడు రాని మెజార్టీలు కూడా ఇచ్చారు. అంటే ఒక ఇండికేషన్ మేము చంద్రబాబు నాయుడు గారు మా భావితరాలకు వారు నాంది పలుకుతారు, వారు అవసరం అని చెప్పేసి ఈరోజు వారందరూ కూడా ఈరోజు వారి మాట ప్రకారంగా మమ్మల్ని గెలిపించి సత్సభలు పంపించారు. అందుకే ఆ క్షణం కోసం ఆనందం కోసం ఈరోజు స్వయంగా వచ్చి ఈ ప్రాంగణం ఉండాలి, ఈ తీర్మానం అయినప్పుడు ఉండాలని ఒక ఆలోచనతో రావడం జరిగింది. చాలా ఆనందం కలిగింది. సో దాన్ని షేర్ చేసుకోవడానికి మీతో మేము వచ్చాం. అయితే దురదృష్టం ఏంటంటే ఎంతోమంది ఎదురు చూశారు. పక్క రాష్ట్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కూడా అమరావతి జరగాలి, మంచి జరగాలని కోరుకున్న వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి, మన దురదృష్టమైన ప్రతిపక్ష పార్టీ ఉన్న జగన్మోహన్ రెడ్డి కనీసం ఈ రాష్ట్రంలో లేకుండా పక్క రాష్ట్రంలో బెంగళూరు ప్యాలెస్లో ఈరోజు కాలక్షేపం చేసిన గడియలు. ఇది బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఈ అమరావతి రావాలి, తీర్మానం జరగాలి, అధికారికంగా ఇది ఉండాలని 5 కోట్ల ఆంధ్రులు కళ్ళకుంటున్న రోజున ఈయన ఈరోజు పక్క రాష్ట్రంలో బెంగళూరులో బస్ వేసి ఆ ప్యాలెస్లో ఉండి రేపు భవిష్యత్తులో దీన్ని ఎలా తిప్పికొట్టాలని ఆలోచించే పరిస్థితిలో ఉన్నాడనేది మన స్పష్టమవుతుంది. అయితే ఏదేదైనప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా ఈరోజు చరిత్ర, ఈరోజు మొత్తం దేశం మొత్తం ఎక్కడ ఏ రాష్ట్రానికి కూడా రాజధానిని అధికారికంగా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ తీర్మానం చేసే సందర్భాలు లేవు. ఈరోజు రేపు జరగబోయేది అద్భుతంగా, రేపు పార్లమెంటరీ సెషన్స్లో ఈరోజు తీర్మానం జరగబోతుంది. ఇది ఒక అరుదైన మనకి అవకాశం. ఇది ఒక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పట్ల, ఎన్డీఏ కూటమి పట్ల ఉన్న నమ్మకంతో ఈరోజు పార్లమెంట్లో కూడా గౌరవ ప్రధానమంత్రి గారు ఈరోజు కార్యక్రమం కూడా పరిపూర్ణం చేస్తున్నారు. 5 కోట్ల ఆంధ్రులు కళ్ళగొన్న రాజధాని మన చట్టబద్ధం అవుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను, ఎన్డీఏ కూటమి మనం పవనన్న చెప్పినట్లుగా మనం 20 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండబోతున్నాం. భవిష్యత్తులో కూడా ఈరోజు రాజధాని కానీ ప్రజలు కానీ గుర్తించే ప్రభుత్వాలు వస్తాయి తప్ప ఈరోజు విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వినాశనం చేసిన వ్యక్తులు మాత్రం జగన్మోహన్ రెడ్డి రావడానికి ప్రజలు ఇష్టపడట్లేదు. ప్రజలు కూడా మేము గ్రామాల్లో తిరుగుతుంటే ప్రజలు అదే హర్షిస్తున్నారు. ఈరోజు ఉదయాన్నే కొన్ని గ్రామాలు మేము వెళ్ళొచ్చాం. ఆ గ్రామాల్లో చెప్తున్నారు వాళ్ళందరూ కూడా, వారు చెప్తున్నారు ఖచ్చితంగా ఈరోజు అండగా ఉంటాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రానివ్వమని చెప్పేసి సగటు ప్రజానీకం చెప్తున్నారు. అది ఆనందకరమైన విషయమే.
అయితే రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి వస్తాడనే ఆలోచనతో చట్టబద్ధం చేయట్లేదు. ఈరోజు అధికారికంగా, ఎందుకంటే ఈరోజు ప్రపంచ స్థాయిలో జరుగుతున్న అమరావతి నిర్మాణం, ఈరోజు రాజధాని నిర్మాణం జరుగుతుంది కనుక చట్టబద్ధం అవ్వాలనేది ఒక కోరిక కనుక అది చట్టబద్ధం చేస్తున్నాం. ఈరోజు అదే రకంగా ముందుకెళ్తున్నాం. అయితే మనం చూసాం, మొన్న సూర్య విషయంలో చెప్పాడు మహానుభావుడు, చంద్రబాబు నాయుడు గారు ఆయన కిరీటంతా సూర్య చేస్తున్నారని. ఈ దౌర్భాగ్యం పరిస్థితి. ఢిల్లీ వీధుల్లో చాలా మంది మేధావులు నవ్వుకుంటున్నారు ఈ మహానుభావుడు మాటలకి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈ దేశంలో కాదు ప్రపంచంలో వ్యక్తులు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇంక మీరు రాజకీయాల్లో రాకముందే హైదరాబాద్లో బిల్ గేట్స్ అంటే మహా వ్యక్తులు తీసుకొచ్చి ఆయన హైదరాబాద్ని డెవలప్ చేశారు. కొత్తగా చెప్పవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఒక మేధస్సుని ఇంకొక వ్యక్తిని సూర్య చేసే వ్యక్తి కాదు. ఆయన ఆలోచనలు, ఆయన విజనరీ ఈరోజు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే ప్రశంసించిన సంఘటనలు ఉన్నాయి. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనరీ, వారికి ఉన్న ఆలోచనలు దేశ ప్రజలు కూడా షేర్ చేయాలని అక్కడ ఉన్న పెద్దలే చెప్తున్న సందర్భాలు ఉన్నాయి. అందుకే మీరు కూడా ఆశ్చర్యపోవసరం లేదు. మరి 4 రోజులు 5 రోజులు పోయాక మళ్ళీ 4 గోళ్ల మధ్యలోకి వెళ్ళి ప్రెస్ మీట్లు ఉంటాయి, 4 గంటలు 3 గంటలు. ఆ సందర్భాలు కూడా చెప్తాడు. అమరావతి మేము మట్టి ఇచ్చాం, అసలు మేము అమరావతిని 5 సంవత్సరాల్లో మేము వేరే రాజధాని మేము చేయలేదు, అందుకు దీనికోసం ఉంచామని కూడా అది కూడా చెప్పే పరిస్థితి వస్తుంది. తీర్మానం కూడా మేమే రికమెండ్ చేసాం, అక్కడ పంపించాం, అక్కడ కూడా అమలయ్యే వస్తుందని చెప్పేసి సందర్భం కూడా వస్తాయి. ఈ మహానుభావుడు చెప్తాడు. ఏదేదైనా సరే ఈరోజు ఒక ఆనందకరమైన రోజు. ఈరోజు రైతుల త్యాగానికి ప్రతీగా నిలిచిన ఈరోజు ఎన్డీఏ కూటమి, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, యువనాయకుడు నారా లోకేష్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు అద్భుతంగా వారు మాట్లాడి తీర్మానం చేయడం అనేది ఈరోజు నేను ఒక ఆంధ్రుడిగా, తెలుగువాడుగా, ఉత్తరాంధ్ర బిడ్డగా చాలా గర్వపడుతున్నాను, చాలా ఆనందం పడుతున్నాను. ఈరోజు మా ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు రాజధాని అంటే, అమరావతి అంటే ఈరోజు చర్చ నడుస్తుంది. ఎందుకంటే మనం ఈ ప్రాంతంలో ఉంటాం కనుక మనకి పనులే వస్తున్నాయి. కానీ రేపు మన ఢిల్లీలో మేము చూస్తున్నాం, అధికారులు కలిసినా, కేంద్ర మంత్రులు కలిసినా, ప్రధానమంత్రి గారిని కలిసినా, ఎవరిని కలిసినా సరే అద్భుతం అవబోతుంది భవిష్యత్తులో. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజనరీ ఆల్రెడీ ఒక హైదరాబాద్ని చూసాం, రేపు మరొక నగరం కూడా తయారైపోతుంది అద్భుతంగానే అంటుంటే మాకు చాలా గర్వపడుతున్నాం తెలుగువాడుగా. అలాంటి సందర్భాల్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన ఈరోజు తీర్మానం చేయడం చాలా సంతోషం. అందుకే ఈరోజు స్పీకర్ గారికి థ్యాంక్స్ కూడా చెప్పాం. అదే సమయంలో అక్కడ ఉన్న మంత్రులకు చెప్పాం, ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడానికి వచ్చాం. ఖచ్చితంగా వారు చేసిన తీర్మానం మేము ఈ ప్రాంగణంలో ఉండడం చాలా ఆనందం కలుగుతుంది. అందుకు మీ అందరి ద్వారా తెలుగు ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, చాలామంది విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా వారు కూడా మెసేజ్లు పెడుతున్నారు మా అందరికి కూడా. ఎందుకంటే ఈరోజు మంచి కార్యక్రమం జరుగుతుంది కనుక రేపు పార్లమెంట్లో రేపు తీర్మానం పంపిస్తున్నారు, పార్లమెంట్లో కూడా ఆమోదం తెలుపుతున్నాం. ఆ రోజు కూడా అద్భుతంగా మన తెలుగు వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకుందామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా వారికి ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ఎన్నో జన్మలైన చరిత్ర ఉన్నంత వరకు వాడికి రుణపడి ఉండాలి. ఎందుకంటే రైతులకి రుణపడి ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే భూములు ఇచ్చారు, వాళ్ళు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు, అదే సమయంలో ఎంతో అవమానం పడ్డారు. మహిళా రైతు సోదరీమణులను అయితే ఎంతో అవమానం చేసి, ఎంతో ఆటంకాలు సృష్టించి, అక్రమ కేసు బనాయించి, ఇబ్బందులు కలిగించి, కనీసం వాళ్ళు మహిళల్ని గౌరవం లేకుండా వాళ్ళని పోలీసు అప్పుడున్న యంత్రాంగంతో ఎంతోమంది హెరాస్ చేసే సందర్భాలు ఉన్నాయి. అసలు వాళ్ళు కష్టాలు చూస్తే ఎంతో భయంగా ఉండే పరిస్థితి. అలాంటి సందర్భాలు కూడా ఎదిరించి మేము భూములు ఇస్తాం, అవసరమైతే ప్రాణాలు కూడా ఇస్తామని చెప్పి నిలబడ్డారు రైతులు. వారందరూ కూడా పాదాబంధం చేసుకోవాలి. ఈరోజు త్యాగాలకి భావితరాలు గుర్తున్న విధంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. అందుకే ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా సరే ఏ సందర్భం వచ్చినా వారి కోసం మాట్లాడుతున్నారంటే, ఎందుకంటే వారు ఈరోజు ఒక ప్రపంచానికి కానీ దేశానికి కానీ ఒక దిక్సూచిగా ఉన్న వ్యక్తి. వారు మాట్లాడుతున్నారంటే భావితరాలకు ఇచ్చే సంపద అది. అందుకే ఈరోజు అమరావతి సంపద అనేది యావత్తు మన రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఈరోజు పక్క రాష్ట్రం వాళ్ళు కూడా మనం బాగుండాలని కోరుకున్న వ్యక్తులు ఉన్నారు, తెలుగు వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకున్న వ్యక్తులు. ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఈరోజు 2 రాష్ట్రాలు బాగుండాలి, తెలుగు వాళ్ళు బాగుండాలని కోరుకున్నామంతే. అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అమరావతి రైతులు ఎంతో అన్యాయం చేశారు. చాలామంది ఉద్యమాలు చేశారు, ప్రాణాలు కోల్పోయారు. వారు ఏం జరుగుతుందో తెలియక చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. మేము చూసాం కల్లారా, ఎంతో అవమానకర పరిస్థితి. ఉత్తరాంధ్ర వస్తే అరసవిల్ దర్శనకు వస్తాం, సూర్యదేవాలయానికి వస్తామంటే ఎంతో ఆంక్షలు, ఎన్నెన్ని ఇబ్బందులు పెట్టారు. అలాంటి సమయంలో వాళ్ళు వచ్చారు.
ఆ రోజు చాలామంది ముందుకొచ్చి ఎంతోమంది మేము ఉత్తరాంధ్రలో వైజాగ్లో పెట్టి ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడు, అలాంటప్పుడు పరిపాలించిన మాకు అవసరం లేదు, మాకు కావాల్సింది అమరావతి కావాలని ఉత్తరాంధ్ర ప్రజాయికి మద్దతు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే అన్ని ప్రాంతాలు రాయలసీమ అవ్వచ్చు, ఉత్తరాంధ్ర అవ్వచ్చు, అందరూ కూడా మద్దతు ఇచ్చారు. ఆ మద్దతే మన రిజల్ట్. ఎందుకంటే ఒకే ఎజెండాతో మనం వెళ్ళాం, ఎన్డీఏ కూటమి. అమరావతి రాజధాని మన అమరావతిలో ఉంటుందని చెప్పి ఎజెండాతో వెళ్ళాం. ఆ ఎజెండాలే మన ఫలితాలు ఇచ్చారు. ఆ ఫలితాలే మనకి ఈరోజు ఆమోదం తెలిపారు. ఈరోజు ప్రజల హృదయాల నుంచి ఆమోదం ఆ రోజు ఎన్నికల్లో తెలిపితే ఈరోజు మన చట్టపరంగా ఈరోజు ఆమోదం తెలిపాం. ఈరోజు చట్టబద్ధం అవబోతుంది, రేపు పార్లమెంట్లో కూడా అవబోతుంది. అందుకే ఇప్పుడైనా సరే అమరావతి రైతుల త్యాగానికి ప్రతీక చరిత్ర ఉన్నంత వరకు ఈ అమరావతి రాజధాని మన చరిత్ర ఉన్నంత వరకు ఉంటుంది కనుక ఎప్పుడు కూడా వాళ్ళ త్యాగాలు ప్రతిఫలంగానే మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో మనకి రేపు మండే సెషన్స్ ఉన్నాయండి. ఖచ్చితంగా దాన్ని కూడా ముఖ్యమంత్రి వారు అఫీషియల్గా పంపిస్తున్నారు. దానిని కూడా మేము ఆల్రెడీ డిస్కస్ చేసాం. దాని మీద కూడా తీర్మానం అవుతుంది. 100% ఇంక దానికోసం ఆలోచించే అవసరం లేదు. ఎందుకంటే దీని మీద ఫోకస్డ్గా ప్రధానమంత్రి గారే 10 సందర్భాల్లో మాట్లాడారు. వారు కూడా చెప్పారు ఖచ్చితంగా ఈ సెషన్స్లోనే తీర్మానం అవుతుంది అంటే 100% జరగబోతుంది. అయితే మనం ఏమంటున్నామంటే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి ఇలాంటి తీర్మానంలో సరే అసెంబ్లీకి రాలేదు, పక్కన పెట్టండి. కనీసం అసెంబ్లీకి వచ్చి మద్దతు ఇచ్చే పరిస్థితి వస్తే ఒక ఆనందకరమైన విషయం. కనీసం ఈ రాష్ట్రంలో ఉంటే ఇంకో రకమైన ఆనందకరమైన విషయం. పక్క రాష్ట్రంలో పోయి ఈరోజు ప్యాలెస్లో నిద్రపోయే పరిస్థితిలో ఉన్నాడంటే అంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి లేదండి. ఒక రకమైన తెలుగు ఓడగే బాధ. ఎందుకంటే ఈరోజు అమరావతి రాజధాని కోసం ఎంతోమంది విదేశాల్లో ఉన్న వ్యక్తులు మాకు గత వారం రోజులు పెట్టి ఎస్ఎంఎస్లు పెట్టి మెసేజ్లు పెట్టి వాట్సాప్లు పెట్టి వీడియో కాల్ చేసి అభినందనలు చెప్తుంటే ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అనిపించిన ఒక వ్యక్తి, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, ప్రధాన పక్ష పార్టీ ఉన్న వ్యక్తి ప్యాలెస్లో పడుకున్న పరిస్థితికి పక్క రాష్ట్రంలో పోయి ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. అందుకే తెలుగు వాళ్ళు లేని ప్రాంతంలో ఉన్నాడు. సరే హైదరాబాద్లో ఇల్లు ఉండమంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడిగా ఉన్నాం, ఒక వేరే విషయం. ఈరోజు ప్యాలెస్లో ఎందుకు వెళ్ళాడా బెంగళూరు ప్యాలెస్కి తెలియని విషయం, అది కూడా చర్చించిన విషయం అని ప్రజలు అనుకుంటున్న విషయాలు. ఇది ఏదో నేను ఈరోజు అనే విషయం కాదు. ఈరోజు మా గ్రామాల్లో నేను తిరిగి వచ్చాను, మా కాన్స్టిట్యున్సీలో ఉదయాన్నే తిరిగి వచ్చాను. అక్కడ చర్చించుకుంటున్నారు ఈ విషయాలు. చాలామంది పెద్దలు చెప్తున్నారు, టీచర్స్, రిటైర్డ్ టీచర్స్ వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు ఈ విషయాల్ని. అంటే ఎంత చిత్తశుద్ధి ఉందనేది కొంత గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఏదో నేనే సాధించాను, ఏదైనా ఒక శంకుస్థాపన జరిగితే డేటా సెంటర్ వస్తే నాకనుగుతా అంటాడు. మొన్న చూస్తాం వైజాగ్లో స్టీల్ ప్లాంట్ వచ్చిందంటే నేనే చేశాను అంటున్నాడు. రేపు కూడా తీర్మానం జరుగుతుంది, అద్భుతమైన రాజధాని అవుతుంది, ప్రపంచమంతా మెచ్చుకునే రాజధాని అవబోతుంది. అది కూడా మరి 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోయాక ఇందులో కూడా నా పాత్ర ఉందన్నాను కూడా ఆశ్చర్యపోవసరం లేదు. అదంతా కూడా ఎందుకంటే 3 రాజధానులు 3 ముక్కలాడిన మనిషి రేపు ఏదైనా మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఏదేదైనా ప్రజలు తెలుసు, ప్రజలు నాణ్యతలు కనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ జాతికి క్షమాపణ చెప్పుకోవాల్సిన రోజు కూడా ఇది. ఎందుకంటే ఆ రోజు అమరావతి రైతుల్ని ఎంత అవమానం చేసి ఇన్ని ఇబ్బంది గురికించేసి అమరావతి రాజధాని లేదు చాలామంది మాట్లాడారు. శ్మశానం అన్నారు, నీటి ముప్పు గురవుతుందన్నారు. అసలు రాజధాని నిర్మాణం జరిగింది ఎందుకన్నారు, దానికోసం ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారని మాట్లాడారు. చాలా అవమానకరమైన విషయాలు, ఎన్నెన్నో మాటలు. అసలు మన నోడంటారు మాటలు రాకూడదు. ఎందుకంటే సమాజంలో మనం ఉన్నాం కనుక, ఎందుకంటే ఒక డిసిప్లిన్ పార్టీలో మేము ఉన్నాం కనుక, సమాజాన్ని గౌరవించే ఒక నాయకత్వంలో పనిచేస్తున్నాం కనుక కొన్ని విషయాలు మాట్లాడకూడదు. అలాంటి విషయాలు వాళ్ళ మంత్రులతో వాళ్ళ నాయకులతో ఆయన కూడా చాలా విషయాలు మాట్లాడారు. అవన్నీ కూడా ఈరోజు క్షమాపణ చెప్పుకోవాలని అవసరం ఉంది అమరావతి రైతులకి. అలాగే ఈరోజు ఏదేదైనా సరే చాలా ఆనందకరమైన విషయం. ఖచ్చితంగా మన భావితరాలకి ఒక సంపద సృష్టించిన వ్యక్తిని దేవుడిచ్చాడు. ఖచ్చితంగా వారు ఈరోజు అద్భుతంగా ఈరోజు తీర్మానం చేసి 5 కోట్ల ఆంధ్రుల మనోభావాలకి ప్రతీక నిలిచిన అమరావతి ఈరోజు తీర్మానం అనేది ఒక చట్టబద్ధం అవ్వబోతుంది. చాలా సంతోషం అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. జై హింద్.